అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మా ఫ్రెండ్ గడు ఫోన్ చేసి మామ బీచ్కి వెళ్తున్నారా, చాలా మంది క్రౌడ్ వచ్చారని చెప్పేసి అయితే అన్నాడు. బీచ్కి వెళ్ళి చూస్తే ఆ క్రౌడ్ ఏమో కానీ 3 months కిందటైతే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే బీచ్ నుంచి కొట్టుకొచ్చింది అనమాట. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ గద ఉండేది. గద అయితే ఎవరో పట్టుకెళ్ళిపోయారు. ఆ గద పట్టుకెళ్ళిన వాళ్ళు ఈ వీడియో కానీ చూస్తే ప్లీజ్ డైస్ చేసి తెచ్చేయండి. మీకు తేడానికి అవ్వకపోతే ఆ గద అయితే మీరు ఇంటికి పట్టుకెళ్ళి ఉండరు, ఎక్కడ పడేస్తే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి నాకు చెప్పండి, నేను వెళ్ళి తెచ్చి అక్కడ పెడతాను. అలాగే ఇంకోటి ఏంటంటే, ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తుంది ఆ విగ్రహానికి అయితే పందిలాగైతే వేద్దామనేసి అనుకుంటున్నాం. ఫారెస్ట్ నుంచి కర్రలు కమ్మలు తెచ్చి పందిరైతే వేద్దాం అనుకుంటున్నాం. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి, నేను టైమింగ్స్ అయితే పెడతాను. ఓకేనా? దేవుడు మామ, దేవుడికి దగ్గరవి అలాంటి విగ్రహాల దగ్గరవి గదలు పట్టుకెళ్ళడం అయితే ఎటువంటిది అయితే మంచిది కాదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆ విగ్రహం వచ్చి 3 నెలలు అవుతుంది, మన విలేజ్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. కానీ ఆ విగ్రహం ఏంటంటే ఎండకి ఎండుతుంది, అలాగే పెయింట్ కూడా సైడ్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే వర్షం వస్తుంటే తడుస్తుంది. అదే బీచ్లో ఉండే విగ్రహాన్ని కొద్దిగా పైకి పట్టుకెళ్ళి అక్కడ కొద్దిగా క్లీన్ చేసి పందిర్లు అయితే వేద్దాం అనుకుంటాం. మీరు ఎవరైనా రావాలనుకుంటే నేను నెంబర్ అయితే ఇస్తాను, నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, మీకు అయితే టైమింగ్స్ అయితే పెడతాను. ఓకే? అలాగే ఈ వీడియోని మన విలేజ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. అందరికీ జై శ్రీరామ్.